గురించి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు కోపాన్స్లందరికీ నమస్కారం. అంటే ఇది గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వ్యవహారం అండి. ఇందులో ప్రత్యేకించి ఎప్పుడైతే స్పీకర్ గారు పిఎస్సి చైర్మన్ గా ఆరకపూడి గవర్నమెంట్ నియమించారో, అది స్పీకర్ కు సంబంధించినటువంటి నిర్ణయం. అదే విధంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో వాళ్ళు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని ఆయనే స్వయంగా చెప్పారు, మేము ఎక్కడ జాయిన్ కాలేదని. ఆ విషయం కూడా ఇవాళ కోర్టులో పెండింగ్ లో ఉంది. అంటే మ్యాటర్ ఈజ్ సబ్ జ్యుడిషియరీ. సో ఇప్పుడు దాంట్లో కోర్టు ఏదొచ్చిందో వచ్చిన తర్వాత కానీ మనకు అయితే నిన్న జరిగినటువంటి ప్రత్యేకించి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి గమనించాలి. అంటే ఒకసారి 3 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సీనియర్ శాసనసభ్యులు పెళ్లిలో ఆయన ఏ విధంగా గాజులు చీరలు పంపిస్తారండి. అంటే ఇది సభ్య సమాజంలో ఏం మెసేజ్ ఇస్తుందండి? అంటే గాజులు కట్టుకునే వాళ్ళంతా తక్కువ అనే ఉద్దేశంలో, మరి ఇదే ఉద్దేశం బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడవారండి. అంటే చీరలు కట్టుకుంటే గాజులు వేసుకుంటోళ్ళు వాళ్ళని అవమానించినందుకు మొదటగా వాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా ముక్కు నేలకు రాసి మహిళా సమాజానికి అంతా కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదండి, మహిళా లోకానికి సంబంధించిన విషయం. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నారండి? కౌశిక్ రెడ్డి నేను ఆయన ఇంటికి పోతా, ఇవాళ కావాలని ఇదంతా కూడా బిఆర్ఎస్ నాయక్ కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్ర, ఇదొక డ్రామా ఆడుతున్నారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ సమాజంలో కేసీఆర్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి పట్టించుకునే లేదు. మొన్ననే చూసిన పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీటు. సో ఇట్లాంటి సమయంలో మళ్ళీ ఒక బాగా రాజకీయాలు రెచ్చగొడుతున్నారు. ఇవాళ చూస్తున్నారు, ఇవాళ తెలంగాణ 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయి వాళ్ళు అభివృద్ధిలో పోటీ పడాలి. మరి గతంలో మరి కేసీఆర్ ని రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు కూర తిని బేసులు లేవు భేషజాలు లేవు ఉన్నాడు. మరి ఇవాళ బిఆర్ఎస్ నాయకుడు మళ్ళీ ఏం మాట్లాడుతుందండి? అంటే మనం అర్థం చేసుకోవచ్చు, కేసీఆర్ ఒక కుట్ర చేస్తుండు తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద. ఇలా కావాలని కౌశిక్ రెడ్డి ఆడుతున్నావు, ఇది ఒక డ్రామా. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నానికి ఇవాళ ప్రభుత్వం చేసిన సంబంధం అండి. ముందు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. దానితో పాటు ఈ డ్రామా మొత్తం కూడా కేసీఆర్, ఈ కుట్ర అంతా కేసీఆర్ నడిపిస్తున్నటువంటి ఆత్మ. ఇవాళ హైదరాబాద్ బ్రాండింగ్ వస్తున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ కు ప్రపంచంలోనే ఇవాళ ఒక పెట్టుబడికి క్యాపిటల్ గా నిలుస్తుంది. ఇట్లాంటి సమయంలో ఒక దురుద్దేశంతో బిఆర్ఎస్ కేసీఆర్ ఆడుతున్న డ్రామా మనం ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ నీకు దమ్ము ఉంటే వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో మరి ప్రధాన ప్రతిపక్షండి కేటీఆర్ ఏమండి? నీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద మాట్లాడు, ప్రభుత్వం దృష్టిని తీసుకురా. అంతే తప్ప లేనిపోని అపోహలు సృష్టించి నువ్వు కట్టుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఈ కట్టుకథలు మానుకోండి. బిఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి అబద్ధం చేయకుండా వెళ్తే మొన్న బుద్ధి చెప్పారు. మళ్ళా ఎలక్షన్ దయచేసి మీరు ప్రజల గురించి మాట్లాడండి. ఏమైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడరండి. మీరు చెప్పండి, ఖమ్మంలో మీరు ఎందుకు వెళ్ళండి? కేసీఆర్ ఖమ్మం నుంచి బయటికి రారా? ఎందుకు ఏ విషయంలో మాట్లాడతాడు? దయచేసి ఇట్లాంటి రాజకీయాలు చేయండి. అపస్యాలు చూస్తుంటే దుర్మార్గంగా పాడి కౌశిక్ రెడ్డి గాజులు చీరలు పంపిస్తారండి. ఏందండి అది? ఏ సంస్కృతి, ఏ సంస్కృతికి నువ్వు నిదర్శనం? ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఉంది, నువ్వు ఆ విధంగా మాట్లాడవా? అందుకే ముందుగా కౌశిక్ రెడ్డి సమాధానం చెప్పాలి. రైట్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామ్మోహన్ గారు నమస్తే అండి.